హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు హేమ కుకింగ్ వ్లాగ్స్ అండి. నేనైతే ఇవాళ క్యాప్సికమ్ ఫ్రై అయితే చేసి చూపించబోతున్నాను. సో చాలా టేస్టీగా ఉండే ఈ ఫ్రై చాలా బాగుంటుంది. మరి ఎలా చేయాలో చూసేద్దాం. ప్రాసెస్లోకి అయితే వెళ్ళిపోదామండి. సో ముందుగా స్టవ్ ఆన్ చేసి కళాయి పెట్టేసుకొని ఒక 2 పావులు ఆయిల్ అయితే వేసేసుకుందాము. వేసేసుకొని 1/2 టీ స్పూన్ జీలకర్ర, 1/2 టీ స్పూన్ ఆవాలు అయితే వేసేసుకోవాలి. ఒక 2-3 పచ్చిమిరపకాయలు అయితే కట్ చేసి పెట్టుకున్నవి వేసేసుకుందాము. సో పచ్చిమిర్చి వేసేసుకున్నాక ముందుగా చాప్ చేసి పెట్టుకున్న ఒక పెద్ద సైజ్ ఆనియన్ అయితే వేసేసుకోవాలి. ఇవన్నీ కూడా లో ఫ్లేమ్లో పెట్టేసి మంచిగా గోల్డెన్ కలర్ వచ్చేంత వరకు అయితే వేయించేసుకోవాలి. ఆ తర్వాత కరివేపాకు అయితే వేసేసుకుందాము. సో కరివేపాకు వేసేసుకొని మంచిగా కలిపేసుకోవాలి. ఆ తర్వాత చిటికెడు పసుపు అయితే వేసేసుకుందామండి. ఆనియన్స్ అయితే గోల్డెన్ కలర్ వచ్చేసాయి కదా, సో పసుపు అయితే వేసేసుకుందాము. వేసేసి మంచిగా కలిసేటట్టు అయితే మొత్తం అంతా కూడా కలిపేసుకోవాలి. సో ఇది పప్పుచారులోకి, రసంలోకి సైడ్ డిష్గా చాలా టేస్టీగా ఉంటుందండి. సో జింజర్ గార్లిక్ పేస్ట్ 1 టీ స్పూన్ అయితే వేసేసుకుందాము. వేసేసి పచ్చివాసన పోయేంత వరకు అయితే మంచిగా మగ్గించేసేయాలి. సో ఇదంతా వేగిపోయింది కదండి ఇప్పుడు. సో మనం ముందుగా చాప్ చేసి పెట్టుకున్న క్యాప్సికమ్ అయితే ఇప్పుడు వేసేసుకున్నాం. సన్నగా చాప్ చేసిన క్యాప్సికము. సో క్యాప్సికమ్ వేసేసి మొత్తం అంతా కూడా మంచిగా కలిసేటట్టు అయితే కలుపుకోవాలి. ఇదంతా వేగిపోయింది కదండి. చూడండి మొత్తం అంతా కలిసిపోయింది కదా. సో ఆ తర్వాత రుచికి సరిపడినంత సాల్ట్ అయితే వేసేసుకుందాము. సాల్ట్ వేసేసి మొత్తం అంతా కూడా కలిపేసి ఒక 5 or 10 మినిట్స్ మూత పెట్టేసేయాలండి. సో మూత పెట్టేస్తే తొందరగా మగ్గిపోతుంది. సాల్ట్ వేసాం కాబట్టి తొందరగా మగ్గిపోతుంది కర్రీ అనేది. సో ఒక 5 మినిట్స్ మూత పెట్టేసి తీసేయాలి. చూడండి ఈ విధంగా మొత్తం మగ్గిపోయింది కదా. సో ఆ తర్వాత మనం కారం అయితే యాడ్ చేసుకుందాము. 1 టీ స్పూన్ కారం అయితే వేసుకుందాము. కారం వేసేసి మొత్తం అంతా కూడా కలిసేటట్టు అయితే కలుపుకోవాలి. సో ఒక్క ముద్ద తింటే వదిలిపెట్టరండి, అంత బాగుంటుంది కర్రీ అయితే. ఫ్రై అయితే చాలా టేస్టీగా ఉంటుంది ఈ ఫ్రై. సో ఆ తర్వాత కోకోనట్ పౌడర్ అయితే యాడ్ చేసుకుందామండి. మొత్తం అంతా కూడా దగ్గరికి అయింది కదా, సో కోకోనట్ పౌడర్ అయితే యాడ్ చేసుకుందాము. కోకోనట్ పౌడర్ వేసేసి మంచిగా కలిపేసుకోవాలి. ఒక 2 స్పూన్స్ యాడ్ చేసుకోవాలి అండి కోకోనట్ పౌడరు. సో ఆ తర్వాత ధనియా పౌడర్ అయితే వేసేసుకుందాము. సో వేసేసుకొని మొత్తం అంతా కూడా కలిపేసుకొని సర్వింగ్ బౌల్లో తీసుకొని సర్వ్ చేసుకోవడమే.